నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్. తాను నెగ్గితే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి వెల్లడి. దివీస్ కంపెనీ సముద్రంలో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కాకినాడ జీజీహెచ్లో ఐడీఏ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం. ఆరోగ్య సంరక్షణలో మహిళా వైద్యులు చేసిన అమూల్యమైన సేవలను గుర్తించడానికి ఈరోజు అంకితం చేయబడిందన్న కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చాయని అన్నారు. తాను తొలినాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండడంతో తన రెండవ కుమారుడు సుందర్ను పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపానని అన్నారు. ప్రజలు పట్టభద్రుల తరపున సమస్యలను సుందర్ మండలిలో తన వాణిని వినిపిస్తారని చెప్పారు. అనంతరం అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడుతూ, తన ముందు పనిచేసిన వారి గురించి తెలుసుకున్నానని, వారు ఉద్యోగ సమస్యలపైనే మాట్లాడారే తప్ప పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదన్నారు. తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నానని, విద్య ఉపాధి హామీలపై దృష్టి సారిస్తానని అన్నారు. త్వరలోనే నామినేషన్ వేస్తానని చెప్పారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, గత సీఎం జగన్ ఇద్దరు నిరుద్యోగులను పట్టభద్రులను మోసం చేశారని అన్నారు. తనను గెలిపించాలని సుందర్ అభ్యర్థించారు. అనంతరం మేనిఫెస్టో కాపీని విడుదల చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రాసు, నాయకులు బొజ్జ ఐశ్వర్య, నేతల హరిబాబు, కాశీ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ఈ గొంతుని ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన గొంతుని శాసన మండలిలో ప్రతిబింబంగా ఇచ్చేటట్టు మరి గవర్నమెంట్ నిల్చోబెడతారు. ఒక్కైనా సరే సుందర్ని మరి తప్పకుండా మీరందరూ ఈ రోజుకి మీరు రాష్ట్ర పరిస్థితులు ప్రతి గ్రాడ్యుయేట్కి తెలుసు కాబట్టి మీరు ఎవరు కూడా తెలుగుదేశానికి ఓటు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరే చదువుకున్నవాడు ఎవడో కూడా మరి ఎప్పుడూ వేయడు. ఖచ్చితంగా వాళ్ళకి అగెయినిస్ట్గానే ఓటు చేస్తారు. మీ అగెయినిస్ట్గా చేసి ఓట్లన్నీ కూడా చీలిపోకుండా యూటీఎఫ్కి దానికి దీనికి అది చీలిపోకుండా సుందర్కేయండి. సుందర్కేస్తే ఖచ్చితంగా సుందరు మీ యొక్క ప్రతినిధి అవుతాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు సేవ చేసుకున్నానికి ముందుకు వస్తున్నాడు. తప్పకుండా విజయం సాధిస్తాడు. మీరు ఆశీర్వదించుకునే నుంచి నా ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకొని మీ అందరి ముందుకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా వచ్చాను. అయితే నన్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీలో నించోబెడతాను అని నాన్నగారు నాకు చెప్పిన తర్వాత నేను ఒకటే ఆలోచించుకున్నాను. నాకు యూజువల్గా ఏ పని చేసినా కానీ కొంత హోంవర్క్ చేసుకోవడం అలవాటు. ఆ హోంవర్క్లో భాగంగా నా ముందు పోటీ చేసి నగ్గిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క పనితీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకుని తీయించుకోవడం జరిగింది. ముగ్గురు అటెండెన్స్ తీసుకున్నాను. వాళ్ళ కౌన్సిల్ అడిగిన క్వశ్చన్స్ కూడా తీసి అందులో వాళ్ళకన్నా మనం బెటర్గా ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచనలోంచే నా ఈ మేనిఫెస్టో నేను తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఏ పాయింట్స్ మిస్ అయ్యారు అని చూసుకుంటే కనుక, నా ముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా అంటే ఒక ఇద్దరిని చెప్తాను. వాళ్ళు అంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనగానే ఎంత ఖర్చు పెడతారు అన్న ఆలోచన వస్తుంది. లేదంటే నా ముందు జస్ట్ 2019లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన ఆయన గ్రాడ్యుయేట్ సమస్యల గురించి తక్కువ మాట్లాడారు, ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు. నేను నా దృష్టిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనగానే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలి, లేదంటే
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడాలి, లేదంటే గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయాలి అన్న ఆలోచనలోంచి నా ఈ మేనిఫెస్టో నేను రెడీ చేసుకోవడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా నేను తీసుకున్న పాయింట్స్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ, గ్రాడ్యుయేట్కి సంబంధించి. ఇందులో మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను. అది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్. ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులు లేదంటే గ్రాడ్యుయేట్ చదివి బయటకు వస్తున్న పిల్లలు, విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేట్ చదువుతున్న పిల్లల యొక్క స్కిల్ సెట్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటాడు. అదేవిధంగా లోకల్గా అవైలబుల్గా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్కిల్ సెట్స్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటాడు. తెలుసుకుని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారా ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే దీని ద్వారా నిరుద్యోగ సమస్య మనం చాలా వరకు అరికట్టగలమని గట్టిగా నమ్ముతున్నాను.